హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బాస్టర్ అయిన బోల్ చుక్ మాఫ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్లో ఉన్న బనారస్లో మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. మన హీరో పేరు రంజన్. వాళ్ళమ్మ పచ్చళ్ళ బిజినెస్ చేస్తూ ఇంటి నడిపిస్తుంటే వాళ్ళ నాన్న ఏం పని చేయకుండా తన భార్య మీద ఆధారపడుతూ ఉంటాడు. రంజన్ వాళ్ళ అమ్మకి రంజన్ అంటే చాలా ప్రేమ. తను ఏం చేసినా తనకు ధైర్యం చెప్తూ ఉంటుంది. రంజన్కి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనేది కోరిక. దానికోసం ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ ఏదో ఒకటి అడ్డం వచ్చి జాబ్ మాత్రం రాదు. ఒకరోజు తను ఒక ఎగ్జిబిషన్లో ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. తనే మన హీరోయిన్ టిట్లీ. కొన్ని రోజులకి ఇద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి బయట తిరగడం టిట్లీ వాళ్ళ నాన్న చూసి చాలా కోపడతాడు. దానికి రంజన్ టిట్లీ ఇద్దరు కలిసి గుడిలో పెళ్లి చేసుకుందామని పారిపోతారు. కానీ టిట్లీ వాళ్ళ నాన్న దాన్ని ఆపి రంజన్ 2 రోజుల పాటు జైల్లో పెట్టిస్తాడు. ఆ తర్వాత టిట్లీకి ఎలాగైనా సరే పెళ్లి చేయాలి అని మ్యాట్రిమోనీ సైట్లో తన ప్రొఫైల్ను అప్లోడ్ చేసి గవర్నమెంట్ జాబ్ ఉండేవాడు మాత్రమే కావాలి అంటాడు. రంజన్ దాన్ని చూసి బాధపడి గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేస్తాడు. కానీ ఎలాంటి జాబు తనకి రాదు. దానికి టిట్లీ కూడా ఇలా అయితే చాలా కష్టం, మనం ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటుంది. దానికి రంజన్కి భయంగా ఉన్నా టిట్లీతో బతకాలి అని ధైర్యం చేసి ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోతారు. ఇద్దరు పారిపోతున్నప్పుడు టిట్లీకి వాళ్ళ నాన్న గుర్తుకొచ్చి లేచిపోవడం అంతా వద్దు, ఇంటికి వెనక్కి వెళ్ళిపోదామంటూ గొడవ చేస్తుంది. దానికి రంజన్ తన్ని ఆపికి ట్రై చేస్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని చూసి అరెస్ట్ చేస్తాడు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వాళ్ళ విషయం తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మాట్లాడతాడు. రంజన్ వాళ్ళ పేరెంట్స్ ఏమో వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం అనుకుంటారు. కానీ టిట్లీ వాళ్ళ నాన్నకి రంజన్ ఏం పని చేయకుండా బేవర్స్గా ఉండడం అసలు నచ్చదు. అందుకు పెళ్లికి ఒప్పుకోడు. దానికి ఎస్ఐ మాట్లాడుతూ వాళ్ళిద్దరూ మేజర్లు, వాళ్ళిద్దరూ మళ్ళీ లేచిపోయి పెళ్లి చేసుకున్నా మీరేం చేయలేరు అనేసరికి టిట్లీ వాళ్ళ నాన్న 2 months టైం ఇచ్చి ఆ లోపు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, లేదంటే నా కూతురిని మర్చిపో అంటాడు. దానికి రంజన్ 2 నెలలు అవ్వదు, కనీసం 2 సంవత్సరాల టైం కావాలి అని అడుగుదాం అనుకుంటాడు. కానీ టిట్లీ వాళ్ళ నాన్న 3 months మాత్రమే టైం ఇస్తాడు. దానికి రంజన్కి ఏం చేయాలో ఏం అర్థం కాక తన ఫ్రెండ్స్తో అలాగే వాళ్ళంతా కలిసి తాగుతూ 2 రోజులు అలాగే టైం వేస్ట్ చేస్తాడు. కేరీ తన రంజన్ చెల్లి. తను అలాగే సుశీల్ అనే ఒక అబ్బాయి ప్రేమించుకుంటూ ఉంటారు. కేరీ రంజన్ ప్రాబ్లం గురించి తెలుసుకొని తనకి నా ఫ్రెండ్ అంటూ సుశీల్ని పరిచయం చేస్తుంది. సుశీల్ రంజన్ ప్రాబ్లం గురించి తెలుసుకొని 3 monthsలో జాబ్ అంటే చాలా కష్టం, కానీ ఒక దారుందంటూ రంజన్ని తన ఫ్రెండ్స్ని భగవాన్ దాస్ అనే ఒక అతని దగ్గరికి పిలుచుకొని వస్తాడు. ఈ భగవాన్ డబ్బు తీసుకొని దొంగదారులో గవర్నమెంట్ జాబులు ఇప్పిస్తూ ఉంటాడు. భగవాన్ రంజన్తో మాట్లాడుతూ నీకు జాబ్ ఇప్పించాలి అంటే 6 లక్షలు ఖర్చు అవుతుంది, అందులో 2 లక్షల రూపాయలు ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలి అంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తా. ఒకవేళ నువ్వు ఇంత డబ్బు కట్టలేను వద్దు అనుకుంటే మంచిగా కోచింగ్ తీసుకొని చదువుకో, 4 సంవత్సరాల్లోపు ఒక ప్యూన్ జాబ్ వస్తుంది అంటాడు. దానికి రంజన్ నేను ఎలాగో అలాగ డబ్బులు అరేంజ్ చేస్తా, నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే జాబ్ ఇప్పించండి అంటాడు. రంజన్ భగవాన్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. కానీ డబ్బులు ఎలా అరేంజ్ చేయాలని ఏం అర్థం కాదు. టిట్లీ ఈ విషయం తెలుసుకొని వాళ్ళమ్మ బంగారాన్ని ఎవరికి తెలియకుండా తాకట్టు పెట్టి రంజన్కి 2 లక్షల రూపాయలు ఇస్తుంది. దానికి తను ఇలాంటి అమ్మాయి దొరకాలి అంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి అని చాలా సంతోషపడతాడు. రంజన్ భగవాన్కి డబ్బులు ఇచ్చి తనకి జాబ్ ఇప్పించామంటాడు. రోజులు గడుస్తూ వస్తాయి. రంజన్ టిట్లీ ఇద్దరు ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. చూస్తుండగానే 2 నెలల 15 రోజులు అలా అయిపోతాయి. ఇంకా గడువు అయిపోయేకి 15 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ టైంలో భగవాన్ ఎవరికి కనిపించుకున్న డబ్బులు మొత్తం తీసుకొని పారిపోయింటాడు. ఈ విషయం రంజన్ తెలుసుకొని తన ఫ్రెండ్స్తో కలిసి భగవాన్ కోసం వెతుక్కుంటూ మొత్తం తిరుగుతాడు. కానీ తన గురించి ఆచూకీ దొరకదు. ఈ విషయం టిట్లీకి తెలిస్తే చాలా బాధపడుతుంది అని రంజన్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. కానీ టిట్లీకి ఈ విషయం మొత్తం చెప్తాడు. దాన్ని తను బాధపడుతూ అంటే ఇప్పుడు డబ్బులు పోయింది, జాబ్ పోయింది, మామ బంగారం కూడా పోయింది, మనం ఎలాగో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోలేం, ఇప్పుడు నువ్వు జాబ్ తెచ్చుకునేంత టైం కూడా లేదు అంటూ సరే నా పెళ్లిగడ పంపిస్తా, వచ్చి మంచిగా తినేసి వెళ్ళు అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానికి రంజన్కి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఒక షాప్లో కూర్చున్నప్పుడు ఆ షాప్ అతను మాట్లాడుతూ నా కోడలు ఎంతమంది డాక్టర్లు చూసి తన ప్రెగ్నెన్సీ విషయంలో ఏం చేయలేకపోయారు, అందుకే నేను నా కోడలు ప్రెగ్నెంట్ అయితే గుండు కొట్టించుకుంటా అని శివుని కోరుకున్నా, ఇప్పుడు నా కోడలు ప్రెగ్నెంట్ అని అందరికీ చాలా హ్యాపీగా చెప్పుకుంటాడు. రంజన్కి దేవుడు అంటే పెద్దగా నమ్మకం ఉండదు. కానీ ఆయన చెప్పిన మాటలు విని ఒకసారి శివుని ముక్కుందామని గుడికి వెళ్తాడు. కానీ దేవుని ఎలా ముక్కాలి, ఏం కోరుకోవాలి అని తనకి ఏం తెలీదు. అందుకు గుడి బయట ఉన్న ఒక స్వామీజీని వెళ్ళి కలిసి ఆయనకు 101 రూపాయలు దక్షిణ ఇచ్చి దేవుణ్ణి ఎలా కోరుకుంటే మన కోరికలు తీరుస్తాడు అని అడుగుతాడు. దానికి స్వామీజీ మాట్లాడుతూ మంచి మనసుతో దేవుడికి పాలాభిషేకం చేస్తూ ఒకే ఒక కోరిక కోరుకో, ఆ కోరిక తీరిస్తే
ఒక మంచి పని చేస్తా అని ముక్కో అంటాడు. దానికి రంజన్ దేవుడికి అభిషేకం చేసి నా కోరిక తీరిస్తే ఒక మంచి పని చేస్తా అని మొక్కుంటాడు. రంజన్ ఎంత చేసినా జాబ్ రాలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదే పెద్ద బాధ అనుకుంటే తిట్లీ వాళ్ళ నాన్న తనకిచ్చిన టైం అయిపోయేసరికి తిట్లీకి పెళ్లి చూపు అరేంజ్ చేసింటాడు. రంజన్ ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడతాడు. దాన్ని వాళ్ళమ్మ చూసి లైఫ్లో మనం అనుకున్న ప్రతి ఒక్కటి జరగదు, అలా అని మనం జీవించడం మానేం కదా, ఇలా జరగని ప్రతిసారి మనం జీవించడం మానేస్తే మనకి జీవితమే లేకుండా పోతుంది అని ఏం కాదు అని తనకు ధైర్యం చెప్తుంది. అప్పుడే డబ్బులు తీసుకుని పారిపడుకున్న భగవాన్ రంజన్కి ఫోన్ చేసి నీ జాబ్ కోసమే లక్నోకి వెళ్ళొచ్చా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని జాబ్ పక్కా అయిపోయింది అని చెప్తాడు. దానికి రంజన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి టిట్లీకి ఈ విషయం చెప్పాలి అని ఫోన్ చేస్తాడు. టిట్లీకి పెళ్లి చూపులు ఇష్టం లేకపోయినా ఆ పెళ్లి చూపుల్లో కూర్చొని ఉంటుంది. పెళ్లి కొడుకు ఫ్యామిలీ వాళ్ళకి తను బాగా నచ్చేస్తుంది. కానీ అప్పుడే టిట్లీ రంజన్కి జాబ్ వచ్చిన విషయం తెలుసుకొని తన పెళ్లి చూపులు చెడగొట్టేసి రంజన్కి జాబ్ వచ్చింది అని చాలా హ్యాపీగా వాళ్ళ నాన్నతో ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న నేను ఇచ్చిన టైం అయిపోయింది అంటూ దానికి ఒప్పుకోడు. టిట్లీ వాళ్ళ మామయ్యకి కూడా రంజన్ అంటే అసలు ఇష్టం ఉండదు. దానికి అతను కూడా ఆ పెళ్లికి ఒప్పుకోడు. దానికి టిట్లీకి చాలా కోపం వచ్చి అయితే నువ్వు పెళ్లికి రావద్దు అంటుంది. రంజన్ ఇంట్లో వాళ్ళు అలాగే టిట్లీ వాళ్ళ అమ్మ కలిసి టిట్లీ వాళ్ళ నాన్నని పెళ్లికి ఒప్పిస్తారు. పూజారి వాళ్ళిద్దరి జాతకాలు చూసి ఈ నెల 30వ తేదీ మంచి ముహూర్తం ఉంది, కానీ ఎందుకో ఈ పెళ్లి జరగదు అనిపిస్తోంది, ఈ ముహూర్తం దాటితే 1 సంవత్సరం వరకు ఎలాంటి ముహూర్తం లేదు అంటాడు. కానీ పూజారి మాటలు ఎవరు పెద్దగా పట్టించుకోకుండా 29వ తేదీ హల్దీ అలాగే 30వ తేదీ పెళ్లి పెట్టుకుంటారు. దానికి రంజన్ టిట్లీ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూస్తుండగానే 29వ తేదీ వచ్చేస్తుంది. ఆడపెళ్లి వాళ్ళు వాళ్ళ ఇంట్లో, మగపెళ్లి వాళ్ళు వాళ్ళ ఇంట్లో చాలా గ్రాండ్గా హల్దీ జరుపుకుంటారు. ఇంకా తెల్లారితే పెళ్లి. దానికి టిట్లీ రంజన్ ఇద్దరు మేడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ రేపు మన ఇద్దరికి పెళ్లి కాబోతోంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రంజన్ హ్యాపీగా నిద్రపోయి మరుసటి రోజు పొద్దున్న నిద్ర లేస్తాడు. కానీ తీరా చూస్తే ఈ రోజు 30వ తేదీ కాదు, 29. రంజన్కి ఈ రోజు నా హల్దీనా, అది నిన్న అయిపోయింది కదా అని ఏం అర్థం కాదు. తనకి అనుమానం పోక ఈ రోజు తేదీ ఎంత అని అడగడం స్టార్ట్ చేస్తాడు. అందరూ 29 అని చెప్తారు. అయినా అనుమానం పోక ఫోన్ చూస్తే 29 అనే ఉంటుంది. దానికి తను నేను కల కన్నానేమో అనుకొని ఇంకెలాంటి కన్ఫ్యూజన్ రాకూడదు అని క్యాలెండర్లో ఉన్న 29వ తేదీని కొట్టేసి బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తాడు. తన ఫ్రెండ్స్ తన కోసం బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేసింటారు. రంజన్ అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి రేపు నా పెళ్లి అని హ్యాపీగా నిద్రపోతాడు. కానీ మరుసటి రోజు పొద్దున నిద్రలేచి చూస్తే ఈ రోజు మళ్ళీ 29వ తేదీనే. మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ హల్దీ కోసం అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. తనకి డౌట్ వచ్చి క్యాలెండర్ని చూస్తే తన కొట్టేసిన 29వ తేదీ మళ్ళీ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. దానికి రంజన్ నాకు 29వ తేదీ మళ్ళీ వస్తోంది అని టెన్షన్ అయ్యి హల్దీలో ఉన్న వాళ్ళందరితో నేను 3 రోజుల నుంచి ఇదే రోజుల్లో ఉన్నా, 30వ తేదీ రావట్లేదు అంటాడు. దానికి వాళ్ళ అమ్మ నాన్న తనకేదో పిచ్చి పట్టింది అనుకొని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తారు. రంజన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఈ విషయం చెప్పేకి ట్రై చేస్తాడు. కానీ ఎవరూ తను చెప్పేది అర్థం చేసుకోలేకపోతారు. అప్పుడే తనకి శివుడి గురించి చెప్పిన ఆ శాపదం కనిపిస్తాడు. అతను దేవుడికి ముక్కునందుకు గుండు కొట్టించుకుంటాడు. రంజన్ ఆయన చూడగానే నేను దేవుడికి ముక్కున్నా కదా అన్న విషయం గుర్తుకొచ్చి నేను దేవుడికి ఇచ్చిన మాట తీరిస్తే నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తను దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోయింటాడు. దానికి తనకి ఏం చేయాలో అర్థం కాక ఫ్రెండ్స్తో పాటు గుడి దగ్గర ఉన్నప్పుడు టిట్లీ తన దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతుంది. దానికి రంజన్ తన 29వ తేదీ గురించి టిట్లీకి చెప్తాడు. దానికి తను సీరియస్ అయ్యి నీకేదో పిచ్చి పట్టింది, నీకు నీ పని సరిగ్గా చేసుకోవడం రాదు, అలాంటిది మన పెళ్లి ఈజీగా జరిగిపోతుంది, దాన్ని చెడగొట్టద్దు అంటూ నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అంటుంది. దానికి రంజన్ నాకు జాబ్ వస్తే ఒక మంచి పని చేస్తా అని దేవుని ముక్కున్నా, ఏదో ఒక మంచి పని చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటూ గుండు కొట్టించుకుంటా అంటాడు. దానికి టిట్లీ బాధపడుతూ ఓ గుండు నేను పెళ్లి చేసుకోను అంటుంది. దానికి తన ఫ్రెండ్ మాట్లాడుతూ గోమాతకి ఏమైనా దానం చేయి, దాంతో పుణ్యం వస్తుంది అంటాడు. దానికి రంజన్ ఒక గోమాతకి ఫుల్గా తినిపించి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటాడు. అయినా 30వ తేదీ మాత్రం రానే రాదు. తను రోజు ఇంట్లో హల్దీ చేపించుకుంటూ రోజు ఏదో ఒక పుణ్యకార్యం చేస్తూనే ఉంటాడు. అయినా 29 మళ్ళీ వస్తూనే ఉంటుంది. దానికి ఒకరోజు రాత్రి తన ఫ్రెండ్స్తో కలిసి మేలుకునేకి ట్రై చేస్తాడు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. తను కంటిన్యూస్గా 14 రోజుల పాటు అదే రోజుల్లో ఉంటాడు. దానికి ఎలాగైనా సరే ఈ రోజు నుంచి బయటపడాలి అని టిట్లీకి ఇష్టం లేకపోయినా గుండు కొట్టిస్తాడు. అయినా 29వ తేదీ తనని విడిచిపెట్టి పోదు. దానికి తనకి చాలా కోపం వస్తుంది. కేరియర్గా తన బాయ్ ఫ్రెండ్ సుశీల్ కలిసి టెర్రస్ మీద రొమాన్స్ చేసుకునే ట్రై చేస్తున్నప్పుడు రంజన్ ఫోన్ మాట్లాడుతూ పైకి వచ్చి వాళ్ళ గురించి తెలుసుకుంటాడు. దానికి రంజన్ సుశీల్ని కొట్టి అక్కడి నుంచి తరిమేసి ఇంకోసారి మీ ఇద్దరు కలిస్తే బాగుంటుందని కేరీకి వార్నింగ్ ఇచ్చి తన ఫ్రెండ్స్ని కలుద్దామని బయటికి వెళ్తాడు. రోజు రంజన్ బయటకు వచ్చినప్పుడు ఒక షాప్ అతను తనతో మాట్లాడుతూ ఏం పెళ్లి కొడక ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి రంజన్కి చాలా కోపం వచ్చి రోజు ఇదే క్వశ్చన్ ఏం అడుగుతావు అని తన మీద కోప్పడతాడు. ఈ 29వ తేదీ విషయంలో రంజన్కి ఏం చేయాలో తెలియక దేవుడికి పాలాభిషేకం చేయమని చెప్పిన పూజారిని వెళ్ళి కలుస్తాడు. దానికి ఆయన మాట్లాడుతూ నువ్వు తెలిసో తెలియకో ఎవరినో ఒకరిని బాధ పెట్టింటావు, అందుకే నీకు ఇలా జరుగుతోంది,
నువ్వు బాధపెట్టిన వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళని క్షమించమని అడుగు అంటాడు. దానికి రంజన్ మరుసటి రోజు మళ్ళీ 29వ తేదీ లేచి కనిపించిన ప్రతి ఒక్కరికి సారీ చెప్తాడు. ముఖ్యంగా తన చెల్లిని ప్రేమించిన సుశీల్కి, ఆ శాప తనకి, అలాగే తనంటే అసలు ఇష్టం లేని టిట్లీ వాళ్ళ నాన్నకి, మావయ్యకి. దాని టిట్లీ వాళ్ళ నాన్న వీడికేదో పిచ్చి పట్టింది అనుకుంటాడు. రంజన్ ఇంత చేసి నిద్రపోయినా మళ్ళీ 29వ తేదీనే వస్తుంది. దానికి తనకి చాలా కోపం వచ్చి పొద్దున్నే ఫుల్గా తాగి నేను ఈ బాధని ఇంకా తీసుకోలేను అని సూసైడ్ చేసుకునే ఒక బ్రిడ్జి మీదకి ఎక్కుతాడు. కానీ తను సూసైడ్ చేసుకునే లోపే ఒక అతను అక్కడికి వచ్చి తనకంటే ముందే దూకి చనిపోయేకి ట్రై చేస్తాడు. దానికి రంజన్ తన్ని కాపాడి తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాడు. అతని పేరు హమీద్ అన్సారీ. తనది రాజస్థాన్లో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. లాస్ట్ 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి చదువుకుంటూ ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాడు. కానీ ఇప్పటికీ తనకి ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చిండదు. అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయలేక చనిపోదామనుకుంటాడు. రంజన్ హమీద్కి జాబ్ వచ్చేలా చేస్తే నాకు పుణ్యం వస్తుంది అని తన్ని భగవాన్ దగ్గరికి పిలుచుకొని వస్తాడు. కానీ హమీద్ డబ్బులు ఇచ్చి నేను జాబ్ కొనుక్కోను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన తర్వాత రంజన్ భగవాన్తో మాట్లాడుతూ తను చాలా మంచివాడు, ఏదో ఒకటి చేసి తనకి జాబ్ ఇప్పించండి అంటాడు. దానికి భగవాన్, నువ్వు నీ జాబ్ వదిలేస్తే ఆ జాబ్ ఆటోమేటిక్గా తనకు వస్తుంది. నీకు జాబ్ వచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 15 పోస్టులు మాత్రమే ఉండే. ఆ లిస్టులో వచ్చిన 15 మంది పేర్లలో ఈ హమీద్ అన్సారీదే 15వ పేరు. తన పేరు తీపించే నీ పేరు వేపించా అంటాడు. ఈ విషయం తెలిసిన రంజన్కి తన ప్రాబ్లం సాల్వ్ చేస్తే నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అని మరుసటి రోజు మళ్ళీ 29వ తేదీ లేచి తన ఫ్రెండ్స్తో టిట్లీతో తన ప్రాబ్లం గురించి చెప్పి హమీద్ గురించి చెప్తాడు. దానికి అందరూ నువ్వు నీ జాబ్ తనకి ఇస్తే మీ ఇద్దరి పెళ్లి ఆగిపోతుంది అంటారు. దానికి రంజన్ హమీద్కి ఎలాగోలాగా హెల్ప్ చేయాలి అని చనిపోదామన్న హమీద్ని మళ్ళీ కాపాడి క్యాష్ ఇచ్చి హెల్ప్ చేస్తా అంటాడు. కానీ హమీద్ నేనేం అడుక్కునేవాడిని కాదు అని కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి రంజన్ తన్ని మళ్ళీ మరుసటి రోజు కాపాడి ఇంకో ఆఫర్ ఇస్తాడు. అయినా హమీద్ ఒప్పుకోకుండా కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజుల పాటు రోజు రంజన్ తనని కాపాడుతూ తనకి ఏదో ఒక ఆఫర్ ఇస్తూ వస్తాడు. అయినా హమీద్ దేనికి ఒప్పుకోడు. దానికి రంజన్ తన ఫ్రెండ్స్తో కలిసి తన బ్రిడ్జ్ దగ్గరికి రాకముందే తనని ఫాలో చేసి తన మస్జిద్కి వెళ్ళి చనిపోవడానికి వెళ్తున్నప్పుడు తనని పట్టుకొని అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. దానికి హమీద్ మాట్లాడుతూ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మా ఊర్లో నీళ్ళ సమస్య ఉంది. స్టార్టింగ్లో పొలానికి మాత్రమే లేకుండా ఉండేవి, ఇప్పుడైతే తాగేందుకు కూడా లేవు అంటూ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ తెచ్చుకొని మా ఊరి సమస్య తీరుస్తా అని ఊరి వాళ్ళకి మాటిచ్చాను. ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకున్నా, కానీ రాలేదు. ఇప్పుడు నేనే మొహం పెట్టుకుని ఊరికి వెళ్ళాలి అంటూ అందుకే చనిపోదామనుకున్నా అంటాడు. దానికి రంజన్ చాలా బాధపడి తన దగ్గర నుంచి లాక్కున్న జాబ్ని తనకే ఇచ్చేయాలి అనుకుంటాడు. దానికి తను హమీద్ని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరే ఉంచి టిట్లీని వచ్చి కలిసి విషయం మొత్తం చెప్తాడు. దాని టిట్లీ ఫస్ట్ సీరియస్ అయ్యి తర్వాత చాలా బాధపడుతూ నువ్వు ఈ జాబ్ వదిలేస్తే మనకి పెళ్లి జరగదు, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు జాబ్ వదిలేస్తా అంటే నేను చనిపోతా అంటుంది. దానికి రంజన్ తన్ని ఓదారుస్తాడు. కానీ ఇప్పుడు తనకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. హమీద్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తను వెళ్ళిపోయాడని చెప్తారు. దానికి తను చనిపోకుండా కాపాడాలి అని బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే హమీద్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు. దాన్ని చూసిన రంజన్కి ఏం చేయాలో ఏం అర్థం కాక చాలా బాధపడతాడు. తనకి ఏం చేయాలో తెలియక మొత్తం శివుడికి చెప్పుకుంటూ బాధపడుతూ నేను ఈ బాధ తీసుకోలేకపోతున్నా, ఎలాగైనా సరే నన్ను ఈ బాధ నుంచి బయటపడి అని బాధపడుతున్నప్పుడు తనకి సలహా ఇచ్చిన పూజారి తన దగ్గరికి వచ్చి తన సమస్య తెలుసుకొని నీ సమస్య నువ్వే తెలుసుకోవాలి, ఒక మంచి పని ఏం ఆలోచించకుండా చేస్తేనే మనకి మంచి జరుగుతుంది, నిర్ణయం ఇప్పుడు నీ చేతిలో ఉంది, బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం నువ్వే తీసుకో అంటాడు. దానికి రంజన్ బాగా ఆలోచించి మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ 29వ తేదీ నిద్ర లేచి శివుడికి పూజ చేసి హమీద్ని వెళ్ళి కలిసి తన జాబును తనకి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఏం ఆశించకుండా ఏం జరిగినా సరే చూసుకుందామని నిద్రపోతాడు. తను మరుసటి రోజు నిద్ర లేచి చూస్తే 29వ తేదీ వెళ్ళి 30వ తేదీ వచ్చింటుంది. ఈ రోజు టిట్లీకి రంజన్కి పెళ్లి. రంజన్ ఎవరికి చెప్పకుండా తన జాబ్ని హమీద్కి ఇచ్చేసింటాడు. తను ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నప్పుడు ఫ్రెండ్స్ తన్ని ఆపి హమీద్ గురించి మర్చిపో, వాడి గురించి ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకోవద్దు అని తన్ని ఎవరితోనూ మాట్లాడినెవరు. రంజన్ ఎవరికి తన జాబ్ వదిలేసిన విషయం చెప్పలేక పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి స్టార్ట్ అవుతాడు. రంజన్కి టిట్లీకి పెళ్లి జరగబోతోంది అని అందరూ చాలా హ్యాపీగా ఉంటారు, ఒక రంజన్ తప్ప. ఒక అతను తన డ్యాన్స్ చేయని ఇబ్బంది పెట్టేసరికి తను సీరియస్ అయ్యి అందరికీ తను జాబ్ వదిలేసిన విషయం చెప్పేస్తాడు. దానికి వాళ్ళ నాన్న సీరియస్ అయ్యి జాబ్ వదిలేసిందే కాక మా పరువు మొత్తం తీస్తావా అని తన్ని కొట్టి పోయి ఆ జాబ్ వెనక్కి ఇప్పించుకొనిరా అంటాడు. ఈ విషయం టిట్లీ తెలుసుకొని అసలు ఈ హమీద్ ఎవరు, వెళ్ళి జాబ్ వెనక్కి తీసుకొనిరా అంటుంది. దానికి రంజన్ నాకిదే కరెక్ట్ అనిపించింది, అందుకే చేశా, నా జాబ్ వెనక్కి రాదు అంటాడు. దాని టిట్లీ బాధపడుతూ ఈ పెళ్లి జరగాలి అని నేను ఎంతో చేశాను, కానీ నువ్వు చూసే జాబ్ వదిలేసావంటూ అసలు నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా, నీకు ఇష్టం లేకపోతే నాకు ముందే చెప్పాల్సింది కదా, ఇలా అందరి ముందు అవమానించాలా అంటూ బాధపడుతుంది. టిట్లీ వాళ్ళ నాన్న కూడా సీరియస్ అయ్యి
నువ్వు వెదవని నాకు తెలుసు కానీ మరి ఇంత ఎదవని నాకు తెలీదు. పెళ్ళి లేదు ఏం లేదు, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు రంజన్కి జాబ్ ఇప్పించిన భగవాన్ అందరితో మాట్లాడుతూ, ఇతను ఎంత పిచ్చుడు కాకపోతే బంగారం లాంటి జాబ్ వదిలేస్తాడు. జాబ్ లేక రోజు హమీద్ లాంటి వాళ్ళు 100 మంది పైన చనిపోతున్నారు. వాళ్ళందరినీ మనం కాపాడలేం కదా. ఎక్కడో ఏదో ఒక ఊర్లో నీళ్లు కరువు ఉంది అని మనం నీళ్లు వేస్ట్ చేయడం మానేస్తామా? ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యూచర్ కోసం మాత్రమే ఆలోచిస్తారు, వాళ్ళ కోసం ఏదైనా చేసుకుంటారు, పక్క వాళ్ళ కోసం కాదు. మన దేశానికి ఒక భగత్ సింగ్ అవసరం పడితే దేశం కోసం చావుపో అని మన కొడుకుని పంపిస్తామా? పంపించాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసం మాత్రమే ఆలోచిస్తారు, పక్క వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు. కానీ రంజన్ లాంటి వాళ్ళు మాత్రం చాలా అరుదు. నేనెంతో మందికి దొంగదారుల జాబులు ఇప్పించాను, కానీ అసలైన సంతోషం ఈరోజు వచ్చింది అని రంజన్కి థ్యాంక్స్ చెప్పి, మీరు మంచి పని చేస్తారో లేదో అది మీ ఇష్టం, కానీ చేసే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయండి అని చెప్పి, ఎక్కువ మాట్లాడంటే క్షమించండి అంటూ టిట్లీతో, నీకు పార్ట్నర్ ఈజీగా దొరుకుతాడు, కానీ రంజన్ లాంటి నిజాయితీపరుడు మాత్రం ఎప్పటికీ దొరకడు అంటూ, ఈ పెళ్లి గురించి నిర్ణయం నువ్వే తీసుకో అంటాడు. రంజన్ పెళ్లికి వచ్చి అందరితో మాట్లాడుతూ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ, కానీ ఒకరిని చంపి నేను ప్రశాంతంగా బతకలేను అంటాడు. దానికి టిట్లీ చాలా బాధపడుతుంది. రంజన్ అంటే అసలు ఇష్టం లేని టిట్లీ వాళ్ళ నాన్న అలాగే మామయ్య, ఇక్కడి నుంచి నువ్వు ఒంటరిగా పోలేవు, మా అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళాలి అంటారు. దానికి రంజన్ టిట్లీ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెళ్లికి వచ్చిన వారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరి పెళ్లిని చాలా ఘనంగా చేస్తారు. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్, భూల్ చుక్ మాఫ్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.